వేములవాడకు ఎంత ఇచ్చారు? రాజన్న గుడికి ఇస్తామన్న 100 కోట్లు ఏమయ్యాయి? వేములవాడ సభా వేదికగా కేసీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు సీఎం రేవంత్ రెడ్డి. రాజన్న సాక్షిగా ప్రాజెక్టులు, ఫామ్ హౌస్లు అక్రమాలను ఎండగట్టారు. కేసీఆర్ కు మరోసారి సూటి సవాల్ విసిరారు. వేములవాడ రాజన్న సాక్షిగా నాటి సీఎం కేసీఆర్ పలికిన పలుకులు అన్ని ఇన్ని కావు. అంత చేస్తాం ఇంత చేస్తామని కరీంనగర్ ప్రజలకు మాయమాటలు చెప్పారు. ఇలా కూడా వేములవాడను అభివృద్ధి చేస్తారా అనే విధంగా అరచేతిలో అద్భుతాన్ని చూపించారు. కరీంనగర్ లో పర్యటించినప్పుడల్లా అభివృద్ధికి 100 కోట్లంటూ చెప్పారు. తీరా చూస్తే అవన్నీ ఉత్తి మాటలే అని తేలింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మాటలు కాదు ముఖ్యం, చేతలంటూ చేసి చూపిస్తున్నారు. నిధులు విడుదల చేసి వేములవాడ గడ్డపై అడుగుపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. వేములవాడకు చేరుకున్న సీఎంకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు స్వాగతం పలికారు. ఆలయంలో పూజలు నిర్వహించి కోడెమొక్కులు చెల్లించుకున్నారు రేవంత్ రెడ్డి. అనంతరం ఆలయ అభివృద్ధి ప్రణాళికను పరిశీలించి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెసే, ఇప్పుడు మిగిలిన వాటిని పూర్తి చేసేది కూడా కాంగ్రెసేనని స్పష్టం చేశారు. ఇక గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తూ ప్రజలనే కాదు వేములవాడ రాజన్నను కూడా కేసీఆర్ మోసం చేశాడని దుయ్యబట్టారు. పీసీసీ అధ్యక్షుడిగా పలుమార్లు వేములవాడ వచ్చానని సీఎం చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 20 లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చు చేసి వేములవాడకెంతిచ్చారు అని అన్నారు. వేములవాడ రాజన్న గుడికి 100 కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. దాదాపుగా ఈ 10 సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారు 20 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు పెట్టిండు. తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయల్లో అప్పుల ఊబిలో ముంచిండు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చిన చంద్రశేఖరరావు, 10 సంవత్సరాలలో 20 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చంద్రశేఖరరావు 100 కోట్లతోని రాజన్న దేవాలయాన్ని పూర్తి చేయలేకపోయిందా? ప్యాకేజీ నెంబర్ 9 సిరిసిల్లలో ఎందుకు పడావు పడ్డది? కలికోట సూరమ్మ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి కాలేదో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక కేసీఆర్ 10 ఏళ్ల పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 10 ఏళ్ల కేసీఆర్ చక్కటి పాలన చేస్తే తాము 25,000 కోట్ల రుణమాఫీ చేయాల్సిన అవసరం వచ్చేదా అని దుయ్యబట్టారు. అసెంబ్లీకొస్తే కేసీఆర్ కు రుణమాఫీ లెక్కలు చెప్తామని స్పష్టం చేశారు. 10 ఏళ్లలో 1 లక్ష రూపాయలని 4 విడతలని మిత్తి గడతా అని తడిసి మోపెడై రైతులు దేశంలోనే ఆత్మహత్యలలో 2వ స్థానం తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంగతి చంద్రశేఖరరావు గారు మర్చిపోయినట్టున్నాడు. మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంటే ఈ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం రైతుల ఆత్మహత్యలలో 2వ స్థానాన్ని ఆక్రమించింది. నువ్వు రైతు రుణమాఫీ చేస్తా అని మొదటి 5 సంవత్సరాలు 1 లక్ష రూపాయలు చేస్తా అని 4 విడతలని 5 ఏళ్ళని నువ్వు ఆ 1 లక్ష వేసే లోపల ఇంకొక 1 లక్ష మిత్తి అయింది. అసలు మిత్తి తడిసి మోపెడైంది. రెండవసారి మళ్ళీ 1 లక్ష రూపాయలు ఇస్తాని 5 ఏళ్ళైనా 1 లక్ష రూపాయలు పూర్తి చేయలే. ఆ 5 ఏళ్లలో ఆయన ఇచ్చింది 11,000 కోట్ల రూపాయలు. ఇవాళ చంద్రశేఖరరావు గారిని అసెంబ్లీకి రమ్మనుండ్రి, లెక్కలన్నీ తీసి నేను చదివి వినిపిస్తా. మరోవైపు తెలంగాణలో సంచలనం సృష్టించిన లగచర్ల దాడి ఘటనపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అభివృద్ధికి అడ్డుపడుతోందని, లగచర్లలో కొందరిని ఉసిగొల్పి కలెక్టర్ అధికారులపై దాడులు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు భూసేకరణ చేస్తే రౌడీ మూకలను తయారు చేసి కలెక్టర్ను, అధికారులను కొట్టారని ఫైర్ అయ్యారు. నిందితులపై కేసులు పెడితే ఎందుకు కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించటమేంటని గరమయ్యారు. కొంతమంది రౌడీ మూకల్ని తయారు చేసి పైసలు ఇచ్చి కలెక్టర్ని, ఆర్టీఓని, అధికారులందరినీ ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. కొట్టి ఇప్పుడు మా మీద కేసు ఎట్లా పెడతారు అంటారు. ఉత్తోని పక్కింటోని చెంప మీద కొడితేనే ఇవాళ రేపు మన పిల్లల్ని నెత్తి మీద కొడితేనే వాడు 100కు డయల్ చేస్తుండు, మా నాయన కొడుతుండు, మా నాయనమ్మ కొడుతుందని. స్కూల్కి పోయే పిల్లగాడు కూడా ఇలా తెలివి వచ్చింది, నెత్తి మీద ఇట్లా అంటే వాడు 100కి డయల్ చేస్తుండు. అధికారులను కిందేసి కొట్టి చంపేదానికి ప్రయత్నం చేస్తే కేసులు కడితే మా టీఆర్ఎస్ వాళ్ళ మీద కేసులు ఎట్లా కడతారు? బరాబర్ మా టీఆర్ఎస్ వాళ్ళు ఇట్లనే దాడులు చేస్తారంటారు.
మొత్తంగా సీఎం రేవంత్ పర్యటనతో వేములవాడ దద్దరిల్లింది. ఇన్నాళ్లు అది చేస్తాం ఇది చేస్తామని ఊరించిన బీఆర్ఎస్ నేతలకు అభివృద్ధి పనులతో సమాధానం చెప్పారు రేవంత్ రెడ్డి. సీఎం వరాల జల్లుతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి.